హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ రోజు మీ ముందుకు మంచి బ్యూటిఫుల్ వ్లాగ్ ఒకటి తీసుకొస్తున్నాను. ఈ వ్లాగ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ప్రతి ఏటా వానాకాలం మొదట్లో గిరిజనులు ఎంతో ఇష్టంగా చేసుకునే మైసమ్మ దావత్ అని చేస్తారు. ఈ దావత్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. వీళ్ళు మైసమ్మ తల్లికి ఏ విధంగా దావత్ చేస్తారు, వీళ్ళ ఆచారం ఎలా ఉంటుంది, నేను మొత్తం ఒక వ్లాగ్ రూపంలో చేసి చూపెడతాను మీకు. గిరిజన సాంప్రదాయంలో ఏ ఫెస్టివల్ చేసుకున్నా ప్రతి ఒక్క దేవతను తలుచుకుంటారు. ఇప్పుడు మేము ముత్యాలమ్మ తల్లి దేవతకి వెళ్తున్నాం. యాక్చువల్లీ వాళ్ళు చేసేదేమో మైసమ్మ దావత్, కానీ మనం ఏ దావత్ చేసినా ఇక్కడ ఏ అన్నారం యాకూబ్ స్వామి, ముత్యాలమ్మ తల్లి అన్ని దేవుళ్ళని తెలుసుకుంటారు. ఈ గిరిజనులలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఇది కూడా. రమ్య ఇలా మన రమ్య వాళ్ళని ఇన్వైట్ చేసిండు. ఇలా ముత్యాలమ్మ తల్లికి ఏమి ఇస్తామన్నా ఇలా పండుదారకాలు కలుపుడది దావత్ ఇయ్యాల. అట్లే ముత్యాలమ్మ తల్లికి ఏమేమి ఇస్తున్నావు? ఇట్లా బస్తులు, పుంజు సమర్పించుకుంటున్నా. మైసమ్మ తల్లికి తల్లికి ఆట భలే ఉంటుంది గైస్. ఈ వీడియో చివరికి చూడండి. ఇలా వ్లాగ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ కాడికి వచ్చినాం. ఇక్కడ మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మైసమ్మ టెంపుల్ కాడికి వెళ్దాం. ఓకే, జై అమ్మ తల్లి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది మైసమ్మ తల్లి. మన మైసమ్మ తల్లికి ఇప్పుడే మొక్కులు చెల్లించారు. చాలా అద్భుతంగా జరిగింది అమ్మ తల్లికి మొక్కులు. ప్రతి సంవత్సరం మైసమ్మకు దావ చేసుకుంటా, ఇట్లా మైసమ్మ మొక్కుంటా చేసుకుంటా ఉంటాం ప్రతి సంవత్సరం. సూపర్ బ్రో. ఫ్రెండ్స్, ఇక మన దావత్ స్టార్ట్ అయింది. మైసమ్మ తల్లి దావత్. ఇక మనోళ్ళు ఇక కర్రలు రెడీ చేస్తారు. ఇది దావత్ మొత్తం ఫారెస్ట్లోనే చేస్తాను. మైసమ్మ తల్లి అడవుల్లోనే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క అడవి దేవతలను కోలుకుంటాం, బాగా నమ్ముకుంటాం. ఇట్లా పూజా పుష్కరాలు మంచిగా చేసుకొని పంట పైర్లు బాగుండాలని మొక్కుంటాం. ఇది మా గిరిజనుల సంప్రదాయ ప్రకారం నడిచేది. మేము దావత్తు ఎట్లా చేసుకుంటామో చివరి వరకు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సూపర్ బ్రో. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్గా ఉంటుంది. గిరిజనుల సాంప్రదాయం ప్రకారం మైసమ్మ తల్లికి ఏ విధంగా మొక్కులు చెల్లిస్తారు, వర్షాకాలం స్టార్టింగ్లో జరిగే ఈ పండుతాడు దావత్ కూడా ఎలా ఉంటుందో మీరు చూడండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వీళ్ళు పొలం పనులు కూడా చురుకుగా స్టార్ట్ చేస్తారు. తెలంగాణ కాల్చుకుంటాం, కట్టెలు తెస్తాం, పొయ్యిల మీద ఇంకా గూడాలు పెట్టుకుంటాం, దాన్ని బోటి సొలవ చేస్తాం, దాన్ని మంచిగా కళ్ళు మీద పెట్టుకుంటాం, కళ్ళు దాక్కుంటా దాన్ని తినుకుంటూ ఉంటాం. పొలంలో దిగితే ఇక మళ్ళీ బతుకమని ఇక తర్వాత అవన్నీ చేసుకుంటాం. శీతల పండుగ అని, ఇంతల పండుగ అని అది తర్వాత చేసుకుంటాం అన్ని. సూపర్. గిరిజనుల మొదటి పండుగ మైసమ్మ తల్లి. మైసమ్మ తల్లి మంచిగా బోటి కడుక్కొని ఇలా వేసినాక దీనికి మంచిగా తర్వాత ఉప్పు వేస్తాం, తర్వాత పసుపు వేస్తాం. పసుపు వేసి గోలిచినాక మంచిగా వస్తుంది. అంటే ఇది కారం కారం ఏముండదు, ఖాళీ పప్పు, చికెన్ లెక్కన పసుపు ప్లస్ ఉప్పు గంతే మాత్రమే. ఇలా ఆయిల్ ఏముండదు, ఇలా ఏముండదు. ఇది దీనికి కలిపి ఇలా కారం గిట్ల ఏమి కారం లేదు, ఆయిల్ లేదు, ఆయిల్ లేదు, ఏం లేదు, ఓన్లీ ఉప్పు పసుపు మాత్రమే. ఎక్సలెంట్ ఉంది రమ్మి. మొత్తం ఇలా బోటి వేసి పోటీ తలకాయ కూడా కలిపి అసలు లుక్ ఎక్సలెంట్ ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి అసలు ఎట్లా ఉందో వ్యూ. ఇల్లేం లేదు, ఓన్లీ సాల్ట్ ఒకటే, నో ఆయిల్, కుండ చికెన్ లెక్కనే. అసలు స్మెల్ ఒక రేంజ్లో వస్తుంది. ఇలా మసాలాలు ఏమే వద్దా బాసన్న? మసాలా గిసాలా ఏముండదు, ఉడుకుడు మాత్రమే అంతే. ఇక మా సర్పంచ్ అన్నకి ఏ పేరు టేస్ట్ చేస్తాడు? మా సర్పంచ్ అన్న వీడియో అంటేనే సైలెంట్ ఉంటాడు. వీడియో బంద్ చేస్తే మా అన్నకు చాలా అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. రియల్లీ సర్పంచ్ అన్న చాలా పరిచయాలు ఉంటాయి ఈసారికి. మా తెలంగాణలో దేవత, గ్రామ దేవతకు మా ఎస్టీ గిరిజనులు బాగా కోలుకుంటాం. ఇట్లా గట్టిగా మేము చేసుకుంటాం. నాకు మా దేవత నా ముఖ్యం.
so empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. పండుగ తాడు కళ్ళు ఒడిపించి మేము ఏట పోతును కోసి బోటి కూరతోటి వర్షాకాలం నుంచి స్టార్ట్ చేస్తాం. కట్నం వేస్తాం. అప్పుడు మేము వచ్చినప్పుడు మేము కట్నాలు పెడుతున్నాం. కట్నాలు పెడుతున్నాం. మా గవర్నర్ మాకు కొట్టి పెడతాడు. మహేష్ అన్న చూడు, ఒక పెద్ద బాటలు తాగుతాను ఒక్కడే. ఫ్రెండ్స్, మరి ఎండ ఎక్కువ ఉంది అలా. ఈ మైసమ్మ తల్లి దావత్ నాడు ఎండ ఎక్కువ ఉంది అలా. కొద్ది ఎండకు తట్టుకోవడానికి తాగుతాను. పాన కూడా పడుతుంది, ఎందుకంటే ఉడకపోతాను. ఫ్రెండ్స్, గిరిజనులు వర్షాకాలం మొదట్లో వారి యొక్క పాడి పంటలు సమృద్ధిగా హ్యాపీగా ఉండాలని, అలాగే ఈ పండుతాడి సీజన్ స్టార్ట్ కాగానే మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తారు. గిరిజనులు వారి యొక్క మొక్కులు ఏ విధంగా చెల్లిస్తారో ఇప్పుడు నేను వీడియో తీసి చూపెట్టాను. నేను తీసిన వీడియో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్. జై హింద్.